ఇంతకు ముందు అసలు బలులు అంటే మనకి ఒక ఫ్లాట్ టైప్ ఆఫ్ వ్యూ ఉండేది. మనం ఈ క్లాసెస్ స్టార్ట్ చేయకముందు అంటే ఈ బలులన్నీ యేసు ప్రభులో నెరవేరిపోయినాయి అనేటువంటి ఒక ఐడియా ఇంతకు ముందు మనకి ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఈ వీటిల్లో ఇన్ని రకాలైనటువంటి డిఫరెన్సెస్ మనం చూసుకుంటూ వచ్చాం. ఏంటంటే బర్న్ట్ ఆఫరింగ్‌ని చూసాము. అది ఎందుకు అనేటువంటిది చూసాము. అసలు ఆఫరింగ్‌కిను, సాక్రిఫైస్‌కి మధ్యలో డిఫరెన్సెస్ చూసుకుంటూ వచ్చాం మనం. ఆహ్, ఖుర్బాన్ అనేటువంటి మాట చూసుకుంటూ వచ్చాము. అంటే దేవుడికి మనల్ని చేరువగా తీసుకొచ్చేటువంటిది. ఈవెన్ కెరూవ్, చేరువ, కెరూబులు, చేరువ ఇవన్నీ గూడా సిమిలర్ వర్డ్స్ మీరు తెలుగులో చూసుకున్నా సరే దే హావ్ సిమిలర్ సౌండింగ్ కదా! సో, థాట్ విచ్ బ్రింగ్స్ క్లోజర్ టు గాడ్. మనం ఎక్సోడస్‌తో కనెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఆదికాండంలో ఏ దేవుడినైతే మనం కోల్పోయామో, ఏ దేవుని యొక్క సన్నిధినైతే మనం కోల్పోయామో, ఏ దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం త్రోసివేయబడ్డామో, ఏ దేవుని యొక్క పరిశుద్ధతకి మనం తాళలేమో, ఆ దేవుడు యాక్చువల్‌గా మనల్ని వదలలేదు. మానవాళి అంతకంతకు గతించిపోతున్నప్పుడు, క్షీణించిపోతున్నప్పుడు, హీనదశకి చేరుతున్నప్పుడు, ఆయన కరుణతో, ప్రేమతో, వాత్సల్యంతో మనల్ని వెతుక్కుంటూ రావటం అనేటువంటిది మనం చూసుకుంటొచ్చాం. అబ్రహాంలో ఒక కొత్త జనాంగాన్ని మొదలుపెడతామేమి. మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఐగుప్తులో బానిస శృంఖలాలకు వెళ్ళినప్పుడు, బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు, వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ మొరని ఆలకించినటువంటి దేవుడు. వాళ్ళ పట్ల కరుణా వాత్సల్యాన్ని చూపించినటువంటి దేవుడు. బానిసత్వంలో నుంచి విడిపించటం మాత్రమే మనం అనుకుంటే సరిపోదు. ఎందుకంటే, ఒక బానిసని విడిపించి వదిలేయటం కాదు అక్కడ జరిగింది. బానిసని విడిపించి ప్రత్యేకమైనటువంటి జనాంగంగా చేశాడాయన. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రజగా వాళ్ళని ఆయన నియమించటం జరిగింది. ఉన్నతమైనటువంటి స్థానాన్నిచ్చాడు. ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి స్థానాన్ని ఈ కటిక దరిద్రంలో ఉన్నటువంటి, కటిక బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఇవ్వటం జరిగింది. విశేష జనాంగంగా చేశాడు వాళ్ళని. వాళ్ళ యొక్క గొప్పతనం బట్టి కాదు, కానీ ఆయన యొక్క కరుణను బట్టి అనేటువంటిది మనం చూసుకుంటొచ్చాం. ఆ విశేష జనాంగానికి ఆ విశేషత్వం ఎక్కడి నుంచొచ్చింది అంటే, ఆయన యొక్క సన్నిధిని వాళ్ళ మధ్యలో పెట్టడాన్ని బట్టి వచ్చింది అనేటువంటిది కూడా చూసుకుంటొచ్చాం. నిర్గమకాండంలో ఆయన సన్నిధిని వాళ్ళ మధ్యలో పెట్టుకుంటొచ్చాడు. ఆయన సన్నిధిని సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి ఆయన, లేదు నేను మీ మధ్యలో ఉండటానికి ఇష్టపడుతున్నాను. మీ మధ్యలో నేను మెలగటానికి ఇష్టపడుతున్నాను అని విశ్వనాథుడు అనుకోవటం అనేటువంటిది చాలా ఆశ్చర్యచకితమైనటువంటి విషయం. వాళ్ళ మధ్యలోకి దిగిన తర్వాత మోషే లాంటి గొప్ప తత్పరుడు గూడా కనీసం లోపలికి వెళ్ళలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఆయనే మళ్ళీ లోపల నుంచి పిలుస్తున్నాడు. రండి అని. చేరువవ్వండని మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని నాకు చేరువుగా చేసి తీసుకొచ్చేటువంటి నాకు ఆ పదం ఉందో లేదో తెలీదు గానీ నేనే పెడుతున్నాను. మిమ్మల్ని నాకు చేరువగా తీసుకొచ్చేటువంటి చేరువదిని ఖుర్బాన్ అనేటువంటి మాటకి చేరువదిని నన్ను నా దగ్గరికి తీసుకురా దాన్ని అర్పించండి అని చెప్తున్నాడు. మొదట మనం చూసాం దహన బలిని చూసుకుంటూ వచ్చాం. దహన బలిలో అక్కడ ఆహ్, ఉపయోగించబడినటువంటి మాట అటోన్‌మెంట్ అని ఇంగ్లీష్‌లో వాడినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మీనింగ్ ఉంటుందని చెప్పాం. రాన్సమ్, బ్రైబ్, గిఫ్ట్. ఒక విశేషమైనటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకుండా, మన హృదయం ఉప్పొంగినప్పుడు
ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఉబ్బితబ్బిబ్బైపోయి, ఆయనకి మన సమస్తాన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి సంతోషంతో మనం చేసేటువంటి ఒక బలి దహన బలి. ఆ దహన బలి చేస్తున్నప్పుడు నేనంతా నీ వాడినే. నాకు కలిగిందంతా గూడా నీదే. చిన్నప్పుడు లూథరన్ సంఘంలో ఒక పాట పాడేవాళ్ళు. అర్పణప్పుడు. ఇంతకు ముందు గూడా చెప్పుండొచ్చు ఇక్కడ నేను. హ్మ్. నీకిచ్చు అర్పణలు నీవేగా మాకిచ్చినవి. మాకున్న సకలాస్తులు మా ప్రభువా అని నీవే కదా అని. దహన బలి యొక్క సారాంశం అది. ఏంటంటే మాకున్న ఏమంటారు? సకలాస్తులు నువ్వే. నాకున్నవన్నీ నీవే కదా అదేనా? కాదు. నీకిచ్చు అర్పణలు నీవే మాకిచ్చితివి. మాకున్న సకలాస్తుల్ మాకున్న సకలాస్తుల్ మా ప్రభువాయని నీవే కదా అది. నీకిచ్చు సో దట్స్ బేసికలీ ద ఐడియా, దహన బలిలో ఉన్నటువంటి ఐడియా. ఆ తర్వాత మనం దహన బలితో పాటు మనం వీ హ్యావ్ ఆల్సో సీన్ గ్రెయిన్ ఆఫరింగ్ ని చూసుకుంటొచ్చాం. సో మనం మీట్ భోజనం పెట్టినప్పుడు మీట్, కార్బోహైడ్రేట్స్, మీట్, బ్రెడ్ రెండు ఉంటాయి. సో వీఆర్ ట్రీటింగ్ యాక్చువల్గా మన మధ్యలోకి మెలగటానికి వచ్చినటువంటి, మనలో ఒకటిగా ఉండటానికి ఇష్టపడుతున్నటువంటి లోకనాథుడిని మనం ఆయన నిజంగా ఉన్నవాడు అనువాడుగా మనం ట్రీట్ చేయటం అంటే ఏంటంటే ఆయనకి ఆమ్, ఆయ- ఆయనకి మనం దహన బలిని, యాక్చువల్గా గ్రెయిన్ ఆఫరింగ్ ని, అంటే నిజంగా మనం ఎవరికైతే ఎట్లాగైతే భోజనాన్ని పెడతామో వీఆర్ గోయింగ్ దర్. ఆయనకి ఆమ్, ఆత్మ, ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన తినటం అనేటువంటిది జరగదు. మిగిలినటువంటి దేవీ దేవతలు ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ కల్చర్లో కానీ తర్వాత వేరే సంస్కృతుల్లో కానీ ఆ ఆయా దేవతలు వాళ్ళు తింటారని ఉంది. కానీ యెహోవా ఆత్మస్వరూపి కనుక ఆయన తినటం అనేటువంటిది జరగదు ఇక్కడ. కానీ ఆయన నిజంగా ఉన్నవాడు అనువాడు అన్నట్టుగా మన మధ్యలో, అంటే మనం మన యొక్క అభూత కల్పన కాదు ఆయన అన్నట్టుగా మనం ఆయనకి భోజన ఏర్పాట్లు సిద్ధం చేయటం. సో గ్రెయిన్ ఆఫరింగ్ మనం చూసుకుంటూ వచ్చాం దాన్ని. తర్వాత ఫెలోషిప్ ఆఫరింగ్, పీస్ ఆఫరింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. జవాక్ష్ లమ్మీం అన్నాం. రకరకాలైనటువంటి ఆమ్, రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఇచ్చుకుంటూ వస్తాం దాన్ని. ఏంటంటే ప్రభువుకు మనం మనల్ని అంగీకరించిన తర్వాత, ఆయన మనల్ని క్షమించిన తర్వాత, మనం ఆయనతో సమాధానాన్ని మనకి రెస్టోర్ చేసిన తర్వాత, సంతోషంతో మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి సమర్పించి ఆయన సన్నిధిలో దేవుడు నన్ను అంగీకరించాడు, నా పాపాలను క్షమించాడు అనేటువంటి సంతోషకరమైనటువంటి దాన్ని మన ఇంటి వాళ్ళతో, తర్వాత ఇంటి పక్కన వాళ్ళతో మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి ఆయన. ఎప్పుడైనా సరే ప్రభువుకు మనం మొక్కుకున్నప్పుడు ఆ మొక్కుబడులు చెల్లించడం అనేటువంటి విషయం ఫెలోషిప్ ఆఫరింగ్. ఫెలోషిప్ ఆఫరింగ్ ఇంకొకటి మనకి ఏమి చెప్తుందంటే, ఇప్పుడు ప్రభా పలానా పలానా విషయంలో నేను ఆ కష్టపడుతున్నాను, నేను పలానా విషయంలో చాలా శ్రమ పడుతున్నాను, ప్రభా నాకు ఈ శ్రమను తొలగించవా అని మనం ప్రార్థించినప్పుడు, ప్రభు మన శ్రమను తొలగించినప్పుడు చాలాసార్లు ఏం చేస్తామంటే మనం మర్చిపోతాం. నాకు తెలిసినటువంటి ఒక అతనికి ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగంలో చాలా శ్రమ పడ్డాడు. చాలా అందరూ కలిసి ప్రార్థన చేశారు తన కోసం. ప్రార్థన చేసిన తర్వాత చాలా విచిత్రంగా, అంటే మెడికల్ ప్రొసీజర్ ఉంది. కానీ మెడికల్ ప్రొసీజర్‌తో పాటు చాలా ఆశ్చర్యచకితంగా అతను ఆ మరణకరమైన రోగం నుంచి విడిపించబడ్డాడు. విడిపించబడిన తర్వాత చాలా ఆశ్చర్యం కలిగినటువంటి విషయం ఏంటంటే, అసలు తనకి అది ఎప్పుడూ రానట్టుగా బిహేవ్ చేయటం మొదలుపెట్టాడు. నా ఒకతను వెళ్ళి అతనితో అన్నట్ట, "బాబు నువ్వు, ప్రభు నిన్ను స్వస్థపరిచాడు గదా! నువ్వు కొంచెం
అందరూ అందరికీ యాక్చువల్‌గా ప్రభు నిన్ను ఎట్లా స్వస్థపరిచాడు అనేటువంటి విషయాన్ని, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని మిగిలిన వాళ్ళతో పంచుకున్నప్పుడు బావుంటుంది గదా! అది అన్నప్పుడు, అట్లెట్లా జరుగుతుంది? నాకు ఇట్లాంటి మరణకరమైన రోగం ఉంటే నాకు సమాజంలో నన్ను తక్కువగా చూస్తారేమో అన్నట్టు. కొంతమంది అట్లాగైతే, మరికొంతమందేంటంటే, మేలు జరిగిన తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవుడికి చాలా క్లోజ్‌గా ఉంటాము. కానీ ఎప్పుడైతే మేలు జరుగుతుందో ప్రభువుని మనం వదిలేస్తాం. కంప్లీట్‌గా అంటే మనం నంబ్ అయిపోతాం. మనం చాలా అలవోకగా తీసుకుంటాం మన ఆత్మీయ జీవితాన్ని. కష్టంలో ఉన్నప్పుడు చాలా ప్రభువుకి క్లోజ్‌గా పొద్దున్నే లేచి వాక్యం చదువుకోవటం, ప్రార్థించటం, ఫెలోషిప్‌లో నలుగురు బ్రదర్స్‌కి కాల్ చేయటం, సిస్టర్స్‌కి కాల్ చేయటం, వాళ్ళతో పాటు ప్రార్థించటం, కొంచెం మంచి పనులు చేయటం, అవి ఇవి చూడకుండా ఉండటం. ఇలాంటివన్నీ చేస్తాం గానీ, ఎప్పుడైతే ప్రభువు మనల్ని ఆదుకుంటాడో, మనకి మళ్ళీ సంతోషకరమైనటువంటి దినాలు మనకి రెస్టోర్ అవుతాయో, అసలు కంప్లీట్‌గా ప్రభు పట్ల నెమ్మదిగా ఆసక్తి విడిపోతుంది. ఆయన వాక్యాన్ని చదువుకోవటానికి కొంచెం బద్ధకంతో స్టార్ట్ అయ్యి, కంప్లీట్‌గా వాక్యం అనేటువంటిది వాక్యాన్ని చదువుకొని అనేక రోజులయిపోతుంది, అనేక నెలలయిపోతాయి, అనేక వారాలయిపోతాయి. ప్రభుతో నడవటం ఉండదు. ఫెలోషిప్‌లో బ్రదర్స్‌తో కలవటం ఉండదు. సో, నెమ్మదిగా చప్పబడిపోతారు. ఫెలోషిప్ ఆఫరింగ్స్ ఏం చేస్తాయంటే అట్లా కాదు. ప్రభు యాక్చువల్‌గా చేసిన తర్వాత, గొప్ప కార్యం చేసిన తర్వాత, ఈ సమాధాన బలుల్ని వాళ్ళేం జేస్తారంటే, ప్రభు నా పట్ల గొప్ప కార్యం జేశాడని అనేటువంటి దాన్ని సమాధాన బలిని వాళ్ళు ఇంటెన్షనల్‌గా ప్రభు సన్నిధికెళ్తారు. యెహోవా సన్నిధికి వెళ్ళి, వాళ్ళు యెహోవా ముందు యాక్చువల్‌గా సంతోషంగా ఆ సమాధాన బలిని అర్పించి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరిని తీసుకుపోయి, వాళ్ళందరితో పాటు భోజనాన్ని పంచుకొని ప్రభువు యొక్క టెస్టిమనీని ఆయన ఏం చేశారనేటువంటి విట్‌నెస్‌ని వాళ్ళు అందరితో పంచుకుంటారు. సో, ఇట్ ఈస్ నాట్ ఫర్గెట్టింగ్ వాట్ గాడ్ హాస్ డన్. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభా నేను నీకు దగ్గరగా అయ్యాను. కానీ నువ్వు ఆ కష్టాలు ఎత్తేసావు ఇప్పుడు. సంతోషకరమైనటువంటి దినాలని నా ముఖం మీదకి తీసుకొచ్చావు నువ్వు. కానీ ఈ సంతోషకరమైనటువంటి దినాల్లో నేను నీకు దూరంగా ఉండకుండా నేను నీకు చేరువగా ఉండటానికి నాకు కృప చూపించు అని ఆ సంతోషంగా అర్పించేటువంటిది సమాధానకరమైనటువంటి బలి. సమాధానార్థమైనటువంటి బలి. సో, వి సీ దిస్ వైడ్ రేంజ్ ఆఫ్ థింగ్స్. ఇవి మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు నేర్పిస్తాయి. ఇంట్రెస్టింగ్ ఆహ్, ఇంట్రెస్టింగ్ సా ఇవన్నీ నేర్పిస్తాయి మనకి. మనం జ్ఞాపకం చేసుకోవాలి వీటిలన్నిటిని. మన లైఫ్‌లో హౌ ఆర్ వి ప్రతిసారి సమాధాన బలి దగ్గరికొచ్చినప్పుడు వి నీడ్ టు అండర్‌స్టాండ్. యామ్ ఐ హ్యాపీ? మీకు జ్ఞాపకం ఉందా? 51 కీర్తనలో దావీదు మాట్లాడేటువంటి మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? నీ రక్షణానందాన్ని నాలో రిస్టోర్ చేయమని అంటున్నాడు. రక్షణార్థమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో దాన్ని నాలో రిస్టోర్ చేయి. అది నా దగ్గర నుంచి తీసేయొద్దు. నాకు అది అది కోల్పోవటం చాలా చాలా విచారకరమైనటువంటిదని మాట్లాడుతున్నాడు. సమాధానపర సమాధానార్థమైనటువంటి బలి ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ దట్ జాయ్‌ఫుల్ మొమెంట్. రక్షణానందంలో కంటిన్యూ అవ్వటం, వసించటం, కొనసాగటం. దట్ షోస్ అస్ యాక్చువల్లీ మన స్పిరిచ్యువల్ స్టేటస్ ఎప్పుడు గూడా, స్పిరిచ్యువల్ థర్మామీటర్ ఎప్పుడు గూడా వేడిగా ఉండటం. ఇక నెక్స్ట్ దానికి మనం వస్తున్నాం. దాన్ని పాప పరిహారార్థ బలి అని చెప్పేసి అంటాం. ఈ పాప పరిహారార్థ బలిలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనం అనాయింటెడ్ ప్రీస్ట్ అంటే ఒక ప్రీస్ట్ పాపం చేసినప్పుడు, మూడో వచనాన్ని 4 అధ్యాయంలో మూడో వచనాన్ని ఎవరన్నా ఒకసారి చదువుతారా?
ఏదో 4వ అధ్యాయం 3 అండి. 4వ అధ్యాయంలో 3వ వచనం అండి. 3. If it is the anointed priest who sins, thus bringing guilt on the people, then he shall offer for the sin that he has committed a bull from the herd without blemish to the Lord for a sin offering. చూసారా, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ మాట ఉందండి. ఇఫ్ ద అనాయింటెడ్ ప్రీస్ట్ సిన్స్, అంతవరకు బానే ఉంది. బ్రింగింగ్ గిల్ట్ ఆన్ ద పీపుల్ ట, అదేంటది? ప్రీస్ట్ గారు పాపం చేస్తే గిల్ట్ రావటం ఏంటి పీపుల్ మీదకి? మన ఇండివిజువలిస్టిక్ కల్చర్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఇట్లా అనుకోం, కానీ దిస్ ఈజ్ వాట్ వి సీ. అంటే సంఘంలో పాపం జరిగిన తర్వాత దాని పర్యవసానం అనేటువంటిది ఆయన తప్పు చేసేట్లే, నేను కాదన్నట్టుగా కాదు. మీరు చూసే ఉంటారు, దానియేలు తర్వాత నెహెమ్యా వీళ్ళ యొక్క ఒప్పుకోల్లో దే రియల్లీ ఫీల్, అంటే దే ఐడెంటిఫై దెమ్సెల్స్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. వాళ్ళను వాళ్ళు వాళ్ళ యొక్క అంటే ప్రీస్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, ఫెడరల్ హెడ్ అంటాం, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ప్రీస్ట్ పాపం చేసిన తర్వాత గిల్ట్ పీపుల్ మీదకి రావటం, ఇది ఒక్కసారి ఆలోచించండి. మన క్రిస్టియన్ లీడర్స్గా మనం ఇలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. నేను పాపం చేసినప్పుడు ఇది నాకు సంబంధించినటువంటిది కాదు, అంటే నాకు కేవలం నాకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు ఇది, ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఇది జనాల మీద ఇంపాక్ట్ వస్తుంది. అంటే మనం జీవించేటువంటి జీవితం 73వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, దుష్టత్వాన్ని చేసేటువంటి వాళ్ళు రోజు రోజుకి ప్రబలుతున్నప్పుడు, వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతున్నప్పుడు, వాళ్ళ శరీరాలు అసలు ఏ విధమైనటువంటి రుగ్మత లేకుండా వాళ్ళు అలా కొనసాగుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కీర్తనకారుడు అంటాడు, నేను బాధపడ్డాను, నాకు ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, నేను అనవసరంగా నా చేతుల్ని నేను నిష్కళంకంగా ఉంచుకున్నానే, నేను కల్మషం లేకుండా అనవసరంగా ఉన్నానే అని గనక ఒకవేళ నేను అనుకుంటే, ప్రభు యొక్క పిల్లలని నేను చదించిన వాడిని అవుతాను అంటాడు, వాళ్ళని బిట్రే చేసిన వాడిని అవుతాను అంటాడు, నా తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్ని వాళ్ళకి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను అంటాడు. ఎంత బ్యూటిఫుల్ మాట తెలుసా అండి అది. అంటే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు సంఘంలో, అది ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయినా సరే, అది ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా, ఎంత మధ్యస్థందైనా సరే, మనం ఐ యామ్ ఎ రిప్రజెంటేటివ్, ఐఎమ్ వన్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. నేను ఇక్కడ చేస్తున్నటువంటి తప్పును బట్టి నా సహోదరులందరి మీద ఎట్లాంటి ఇంపాక్ట్ వస్తుంది, అది ఎలాంటి షఫ్లింగ్ అంటాం, ఎలాంటి ఎఫెక్ట్స్, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఆలోచించడం ఇట్ టీచర్స్ అస్. ఒక ప్రీస్ట్ పాపం చేసినప్పుడు, లీడర్ పాపం చేసినప్పుడు, ఆ తర్వాత ఇండివిజువల్ ఇజ్రాయలైట్ యాక్చువల్గా పాపం చేసినప్పుడు, హోల్ ఇజ్రాయలైట్ కమ్యూనిటీ పాపం చేసినప్పుడు, దే టెల్ దీస్ థింగ్స్. సిన్ ఆఫరింగ్ని వీళ్ళు ఎట్లా తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను మీతో పంచుకుంటాను ఇప్పుడు. ఇఫ్ ఎనీవన్ సిన్స్, 5వ అధ్యాయం, లేవికాండం 5వ అధ్యాయం, ఇఫ్ ఎనీవన్ సిన్స్ బికాస్ దే డు నాట్ స్పీక్ అప్ వెన్ దే హియర్ ఎ పబ్లిక్ చార్జ్ టు టెస్టిఫై రిగార్డింగ్ సంథింగ్ దే హ్యావ్ సీన్ ఆర్ లెర్న్డ్ అబౌట్, దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఎంత అంటే ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే అనుకునేటువంటి పరిస్థితుల్లో
ఏదేమైతే ఏమైంది, నాకేంటి, నాకేం పట్టింది అనేటువంటి జీవిస్తున్నటువంటి మన టైంలో అసలు ఈ స్టేట్మెంట్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. ఏమంటున్నాడంటే ఎక్కడో జరిగినటువంటి ఒక మిస్టేక్ ని చూశానంట. చూసినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి పబ్లిక్ గా ఎవరన్నా పిలుపునిచ్చినప్పుడు నేను వెళ్ళలేదుట. కారణం ఏంటనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు తెలుసా? ఇట్ డస్ నాట్ మ్యాటర్. నేను భయపడ్డానా, లేకపోతే నాకు ఇష్టం లేదా చెప్పటం, ఇదంతా సంబంధం లేదు దాంతో. ఒక తప్పును నేను చూసిన తర్వాత దానికి నేను సాక్షినైనప్పుడు, ఆ సాక్ష్యానికి సంబంధించిన పబ్లిక్ పబ్లిక్ కాలింగ్ ఇచ్చినప్పుడు నేను వెళ్ళనప్పుడు, నిమ్మకు నీరెత్తినట్టుగా నేను కూర్చున్నప్పుడు ఐఎమ్ రెస్పాన్సిబుల్ట. ఎంత సంఘాల్లో నిజంగా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఎందుకండి తప్పుడుగా బోధించేటువంటి వాళ్ళని ఎందుకు మీరు ఖండిస్తారు, తప్పుడుగా బోధించేటువంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు, మాట్లాడకుండా సరిపోతుంది కదా, ప్రభు ప్రేమను చూపిస్తే సరిపోతుంది కదా అంటారు. నో, అది వాక్యపరంగా కరెక్ట్ కాదండి అది. ఎందుకంటే ప్రభు నామంలో ఎవరిని తప్పుదారి పట్టించినా సరే, దానికి నేను సాక్షిగా ఉన్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటే గనక నేను, దిస్ ఇస్ నాట్ రైట్. ఆయన ఇంటిని చెడగొడుతున్నప్పుడు, ఆయన ఇంటిని పాడు చేస్తున్నప్పుడు, నేను నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నప్పుడు సరిపోదండి. ఇది కేవలం సంఘానికి సంబంధించిందే కాదు, సమాజానికి సంబంధించింది కూడా. సమాజంలో జరిగేటువంటి రుగ్మతలు జరుగుతున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు, అవినీతి జరుగుతున్నప్పుడు మనం కళ్ళారా చూసిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్టుగా మనకు సంబంధం లేదన్నట్టుగా ఉండటానికి గనక మనం ఉంటే, రేపు అది మన ఇంటి మీదకి రావచ్చు. అందుకనే ఎప్పుడైనా సరే కీడుని గనక మనం దాన్ని డీల్ చేయకుండా వదిలేస్తే, అది ఎట్లాంటిదంటే బూజు లాంటిది. అది వ్యాపిస్తూనే ఉంటుంది. దాన్ని మనం గనక పెరికివేయకపోతే అది వ్యాపిస్తూనే ఉంటుంది. సో మనకెందుకులే, అది మన ఇంట్లో రాలేదు కదా అనటానికి లేదు అది. మనం వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. అందుకనే ఎడ్మండ్ బర్కీ అనేటువంటి ఒక ఆయన ఏమంటాడంటే, ఫర్ ఈవిల్ టు ప్రివేల్ ద ఓన్లీ నెసెసరీ కండిషన్ ఈస్ ఫర్ గుడ్ మెన్ టు సే నథింగ్ అంటాడు. కీడు గనక ప్రబలాలంటే ఒకే ఒక్క కండిషన్ చాలుట. ఏంటంటే మంచి వ్యక్తులు ఏమి మాట్లాడకుండా, ఆ కీడుకు వ్యతిరేకంగా మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే చాలుట. ఆ కీడు దానంతటదే ప్రబలిపోతుందట, బూజు ప్రబలినట్టుగా. ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇది పాపం అంటున్నాడు. సో ఏదైతే వాళ్ళు ఒక అన్క్లీన్ యానిమల్ ని ముట్టుకోవటం ఎలాంటి అపవిత్రతను తీసుకొస్తుందో, నిజానికి వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నప్పుడు, అన్యాయాన్ని మాట్లాడకుండా ఉన్నప్పుడు కూడా అలాంటి అపవిత్రతనే తీసుకొస్తుందట. రెండవది మూడవ వచనంలో చూడండి, ఆర్ ఇఫ్ దే టచ్ హ్యూమన్ uncleanness, anything that would make them unclean, even though they are unaware of it, but then they learn of it and realize their guilt. Or if anyone thoughtlessly takes an oath to do anything, whether good or evil, in any matter one might carelessly swear about, even though they are unaware of it, but then they learn of it and realize their guilt. ఎవరైనా సరే చాలా థాట్లెస్గా, పనికిమాలిన తరహాగా ఆలోచించకుండా ఒక శపథాన్ని తీసుకుంటే, ఒక మ్రొక్కును మొక్కుకుంటే, వాళ్ళు కేర్లెస్గా కనుక అది చేస్తే,
అది వాళ్ళకి తెలియకుండా చేస్తే, ఒకవేళ వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ప్రభు సన్నిధికి వచ్చి పాప పరిహారార్థ బలిని అర్పించాలట. మనకి బైబిల్లో కొంతమంది ఇట్లా థాట్లెస్ గా మొక్కుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా ఎవరో వాళ్ళు? యెఫ్తా ఇట్లా థాట్లెస్ గా మొక్కుకున్నాడు కూతుర్ని దహన బలి ఇస్తానని. కానీ జెఫ్తాకు గనక వాక్యం తెలుసుంటే ఎంత బాగుండేది. నిజంగా ఈ వాక్యాన్ని గనక ఈ వాక్యం గనక తెలుసుంటే, యెఫ్తాకి గనక ఈ వాక్యం గనక తెలుసుంటే ఏం చేసి ఉండేవాడు? మీరు ఒకసారి నాకు చెప్పండి. గొర్రెన దేని బలిచ్చాడు. అంటే దేవుడు ఎప్పుడు మనిషిని అడగలేదు కదండి బలిగా. మనిషిని బలిగా ఇవ్వలేదు. నెంబర్ 1 కరెక్టే. థాట్లెస్ గా స్వేర్ చేశాడు. కానీ థాట్లెస్ గా నేను చేశాను, యెహోవాకి నేను థాట్లెస్ గా అంటే నేను మతి లేకుండా చేశాను అనేటువంటి దానికి కూడా లాలో ప్రొవిజన్ ఉంది. తను పాప పరిహారార్థ బలిని గనక తీసుకుని వెళ్తే ప్రభు సన్నిధికి కొట్టివేయబడుతుంది అది. బట్ ప్రాబ్లం ఏంటంటే హీ డజంట్ నో. వాక్యం సగం తెలిసి సగం తెలియకుండా ఉంటే ఇదే ప్రాబ్లం. సో ఎట్లాగంటే వి మేక్ మిస్టేక్స్ లైక్ దట్. ఇప్పుడు యోబు గ్రంథంలో యోబుకి చాలా కష్టాలు వచ్చినాయి అంటారు. కష్టాలు వచ్చినాయి అంటమే కాదు. ఇప్పుడు యోబు గ్రంథం చదివితే నాకు కూడా కష్టాలు వస్తాయని చెప్పేసి యోబు గ్రంథం చదవకుండా ఉంటారు చాలా మంది. అది వాక్యం సగం తెలిసి సగం తెలియకుండా ఉండటం. ప్రకటన గ్రంథం చదివితే భయం. నిజం చెప్పాలంటే ప్రకటన గ్రంథం మొదటి శతాబ్దంలో భయాన్ని పోగొట్టడానికి యాక్చువల్గా రాసినటువంటిది. కానీ సగం తెలిసి సగం తెలియకపోవటం వలన మనం ఏం చేస్తామంటే వాక్యం ఏదైతే చెప్తుందో దానికి కంప్లీట్గా వ్యతిరేకంగా చేయటం మొదలు పెడతాం మనం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అందుకనే ఐ విష్ యాక్చువల్గా జెఫ్తా కనుక వాక్యాన్ని చెప్పేటువంటి లేవీలు తన దగ్గర ఉంటే ఎంత బాగుండేదో, వాక్యం తెలిసినటువంటి బోధకులు ఉండి ఎంత బాగుండేదో. చాలాసార్లు అందుకని నేనేమంటానంటే పుల్పిట్ చాలా ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పరిచర్య అంటాను. ఎందుకంటే పుల్పిట్ నుంచి గనక మనం సరైనటువంటి వాక్యానుసారమైనటువంటి వాక్యం ఆధారితమైనటువంటి మెసేజెస్ని గనక మనం ఇస్తే సంఘంలో ఉన్నటువంటి మిగిలినటువంటి గిఫ్ట్స్ అన్నీ కూడా చేపలు వేయటంతో నుంచి, కుర్చీలు వేయటం నుంచి, బయటికి వెళ్ళి సువార్త చెప్పటం, శిష్యత్వంలోకి నడిపించటం, జనాల్ని పాటలు నేర్పించటం, వాయిద్యాలు వాయించటం, ఇవన్నీ కూడా పక్కాగా ప్రభుని ఆరాధించే విధంగా ఉంటాయి. పుల్పిట్ రోలు మిగిలినటువంటివన్నిటినీ కూడా వాక్యంతో నింపేసేయటం, ఆ వాక్యంలో పీఠం వేసుకుని కూర్చున్నటువంటి ప్రభువు, ఆ ప్రభువుని యొక్క ఔన్నత్యాన్ని ప్రజల మనసులో ప్రతిష్ఠించటం. అక్కడ లేవీలు ఉంటే ఎంత బాగుండేదో. ఇంకొక వ్యక్తి ఎవరైనా చెప్పండి, ఇట్లా ర్యాష్ గా తీసుకున్నటువంటి వ్యక్తి గురించి ఎవరన్నా చెప్తారా? యెఫ్తా ఒక అతని గురించి విన్నాం మనం. క్లూ ఇమ్మంటారా కొంచెం? ఉన్నారా అందరూ? తొందరపడి బలి అర్పించాడు కదా. కింగ్ ఆఫ్ జూడా కదా, త్వరపడి బలి ఇవ్వటమా?
సరే, Paul, నేను ఒక్క క్లూ ఇస్తా. మొదటి సమూయేలు గ్రంథం. సౌలు అయితే యా, గుర్తుందా? ఒకసారి అంటాడు, యాక్చువల్ గా మేము యుద్ధం టైంలో మేము ఎవరం ఏమి తినం అంటాడు. ఎవరన్నా తింటే వాళ్ళని చంపేస్తాం అంటాడు. అలాంటిది అబ్షలోం యాక్చువల్గా యుద్ధం సమయంలో కొంచెం హనీ తింటాడు. యోనాతాన్ సారీ, నేనేం చెప్పాను? అబ్షాలం అన్నాడు. అబ్షలోం అన్నా. వెరీ వెరీ సారీ. నేను సో జానతన్ యాక్చువల్ గా తను సౌలు కొడుకు. సో తను అంటాడు ఏమవుతుందంటే అది ఒక థాట్లెస్ మైండ్లెస్ బావ్. అది యుద్ధం సమయంలో ఎవరన్నా సరే ఉపవాసం ఉంటామంటారా? ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. థాట్లెస్ వావ్ కదా అది. కానీ ప్రభు యొక్క కృపను బట్టి యోనతన్ అండ్ దెన్ అదర్స్ వాళ్ళు సేవ్ చేయబడ్డారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు మనం చదువుకుంటూ వెళ్తే, ఎనీవన్ హూ కెనాట్ అఫోర్డ్ ఎ ల్యాంప్. ఇప్పుడు ఈ సిన్ ఆఫరింగ్ లో మనం ఉన్నప్పుడు పాప పరిహారార్థ బలిని గనక వాళ్ళు ఒక ల్యాంప్ ని గనక ఇవ్వలేకపోతే దే కెన్ బ్రింగ్ 2 doves ఆర్ టూ యంగ్ పిజియన్స్. నేను చెప్తున్నాను కదా, దయామయుడైనటువంటి దేవుడు హీఈస్ అకామిడేటింగ్ పీపుల్. అవి కూడా గనక అర్పించలేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దెన్ దే కెన్ బ్రింగ్ యాక్చువల్ అన్ ఆఫరింగ్ ఫర్ దర్ సిన్. వాళ్ళు గ్రెయిన్ ఆఫరింగ్ ఇవ్వచ్చు. ఫైనెస్ట్ ఫ్లవర్ తీసుకురావచ్చు ప్రభు దగ్గరికి. కానీ అందులో ఒకే ఒక కండిషన్ ఏంటంటే, గ్రెయిన్ ఆఫరింగ్ కి దీనికి మధ్యలో ఉన్నటువంటి ఒక ధాన్యం ఆఫరింగ్ కి దీనికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ధాన్యం ఆఫరింగ్ లో ఆలివ్ ఆయిల్ ఇన్సెన్స్ వేస్తారు. కానీ ఇక్కడ ఆలివ్ ఆయిల్ కానీ ఇన్సెన్స్ కానీ కలపడానికి లేదు. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ కానీ ఇన్సెన్స్ కానీ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, దోస్ ఆర్ యాక్చువల్లీ జాయ్ఫుల్ అకేషన్స్. ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకి ఇంపైనటువంటి సువాసనని ఇచ్చేటువంటి మనం ఒక ట్రిబ్యూట్ ని, ఒక గిఫ్ట్ ని తీసుకెళ్తున్నటువంటి అకేషన్ అది గ్రెయిన్ ఆఫరింగ్ అనేది. కానీ గ్రెయిన్ ఆఫరింగ్ ని సిన్ ఆఫరింగ్ గా మనం ఇస్తున్నప్పుడు అట్లాంటిది కాదు అకేషన్. ఇది శోకతప్తమైనటువంటిది. అన్యాయాన్ని మనం చేశాం, తప్పును చేశాం, ప్రభు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి జీవితాన్ని పాడు చేశాం, పొల్యూట్ చేసుకున్నాం. ఆయన నైతిక విలువలకు తగ్గట్టుగా జీవించకుండా మనం భ్రష్టత్వం అయిపోయాం. ఆ భ్రష్టత్వంలో నుంచి మనం బయటకు వచ్చేటువంటి ప్రక్రియలో ప్రభు మాత్రమే నన్ను తీసుకురాగలడు అని ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి సమయంలో ఇట్ ఈస్ నాట్ ఎ మూమెంట్ ఆఫ్ జాయ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ మూమెంట్ ఆఫ్ సారో ఫర్ అవర్ సిన్స్. మన పాపాలను బట్టి మనం రోధిస్తున్నటువంటి సమయం అది. అందుకనే ఆఫరింగ్స్ చాలా ప్రశస్తమైనటువంటి, అంటే ఆఫరింగ్స్ వెనకాల వాటిని హృదయం లేకుండా మనం ఆఫర్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతిసారి ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ధాన్యం ఆఫరింగ్స్ ని, సిన్ ఆఫరింగ్స్ ని అర్పిస్తూనే ఉండి అందులో ఏమీ ఫీల్ అవ్వకుండా, అందులో నిజంగా పాపం విషయంలో పశ్చాత్తాపం లేకుండా, పాపం విషయంలో సరిదిద్దు లేకుండా, జీవితాన్ని సరిచేసుకోకుండా, ఇష్టం వచ్చినట్టుగా ఏదో మనం అంటాం కదా, ఆచారం అన్నట్టుగా మనం చేసుకోవటం, ఏదో చెప్పారు కాబట్టి చేద్దాం అనుకునేటువంటి విషయంలో చేయటం అనేటువంటిది ప్రభు యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా ఉందంటే అది ట్రాంపుల్ చేస్తున్నట్టుంది. అంటే ఎద్దులు ఎట్లాగైతే బురదలో అవి చిందులేస్తాయో, మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు కూడా అట్లానే అనిపిస్తుంది నాకు. బురదలో మీ బురదలో చిందులేసినట్టుగా ఉంది, కానీ నిజంగా మీరు నా సన్నిధికి వచ్చి సంతోషకరంగా మీ పశ్చాత్తాపంతో వస్తున్నట్టుగా లేదు, సంతోషకరంగా వెనక్కి వెళ్తున్నట్టుగా లేదు. మీరు నడినెత్తి నుంచి అరికాలు వరకు గాయాలతోనే ఉన్నారు, కానీ ఆ గాయాలని తగ్గించుకోవటానికి, కట్లు కట్టించుకోవడానికి నా దగ్గరికి రావట్లేదు. మీకు సంతోషం లేదు, ఎక్కడ చూసినా సరే పుండుతో వాచిపోయి ఉన్నారు మీరు. ప్రభు బాధతో చెప్తున్నాడు ఆ మాటని. అయితే ఇక్కడ సిన్ ఆఫరింగ్ లో మనం చూస్తున్నాం,
ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ జాయ్ఫుల్ అకేషన్, ఇట్ ఈస్ ఎ సారఫుల్ అకేషన్. అందుకనే we don't have olive oil or we don't have incense on it because it's a sin offering, it's not a grain offering. సో ఈ విధంగా ప్రీస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళకి అటోన్మెంట్, ఇక్కడ అటోన్మెంట్ అనేటువంటి మాటకి ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఇక్కడ గిఫ్ట్ కాదు, ఇక్కడ ఆ, ప్రభుకి ఇచ్చేటువంటి ఒక ట్రిబ్యూట్ కాదు. ఇక్కడ అటోన్మెంట్ ఏంటంటే పాప పరిహారార్థమైనటువంటి, పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి ఒక ప్రాయశ్చిత్తం అది. అంటే అటోన్మెంట్ ఇక్కడ నిజంగా ఏంటంటే పాపాన్ని తుడిచివేయటం. ప్రభు యొక్క కోపం ఏదైతే ఉందో, మనం పాపం చేసినప్పుడు, మన జీవితాన్ని, ప్రశస్తమైన జీవితాన్ని మనం పాడు చేసినప్పుడు ఆయన కలిగేటువంటి ఆ దుఃఖం కానీ, ఆయన కలిగేటువంటి ఆ రౌద్రం కానీ, దాన్ని ఆయన ముఖం మీద నుంచి తుడిచివేసేటువంటి ఆఫరింగ్ ఇది, సిన్ ఆఫరింగ్ అని అంటాం. అందుకనే దీన్ని. సో అక్కడ అటోన్మెంట్ అనేటువంటి దానికి తుడిచివేయటం, పర్జ్ చేయటం, ప్యూరిఫై చేయటం అనేటువంటి మీనింగ్ వస్తుంది ఇక్కడ. అందుకనే సిన్ ఆఫరింగ్ అనేటువంటి దాన్ని చాలా మంది ఎలా మాట్లాడటానికి ఇష్టపడతారంటే ప్యూరిఫికేషన్ ఆఫరింగ్ అనటానికి ఇష్టపడతారు. సో రాదర్ దాన్ సేయింగ్ సిన్ ఆఫరింగ్, చాలా సార్లు చాలా బైబిల్స్ లో కూడా దే కాల్ ఇట్ ప్యూరిఫికేషన్ ఆఫరింగ్స్. ఎందుకంటే ఇవి ప్యూరిఫై చేసేటువంటి ఆఫరింగ్స్. సో ఎవరైతే వీటిని సమర్పిస్తున్నారో వాళ్ళు ప్యూరిఫై చేయబడతారు. వాళ్ళు మాత్రమే కాదు, డే ఆఫ్ అటోన్మెంట్ గురించి నేను నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. ప్రభు యొక్క సన్నిధి కూడా ప్యూరిఫై చేయబడుతుంది సిన్ ఆఫరింగ్స్ అర్పించడం ద్వారా. యోమ్ కిపోర్ అంటే డే ఆఫ్ అటోన్మెంట్ రోజు ఇచ్చినప్పుడు, దాని గురించి నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను నెక్స్ట్ వీక్. బట్ ఐ హోప్ వీ అండర్స్టాండ్ సో ఫార్ వాట్ వీఆర్ సెయింగ్. సో ఇవన్నిటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈరోజు దిస్ ఇస్ అ షార్ట్ స్టడీ. ఈరోజు క్షమించండి, బికాస్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ దెన్ హెల్ప్. పాపం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు ఒక్కళ్ళే చేస్తున్నారు. ఐ రియల్లీ వాంట్ టు ఎంకరేజ్ యూ ఆల్. ఒకసారి ఆలోచిద్దాం. ఆఫరింగ్స్ అనేటువంటివి వాటిని వన్ సైడెడ్గా, వన్ డైమెన్షనల్లో ఆలోచించద్దు. ఇవి మన యొక్క డిసైపుల్షిప్, మన యొక్క శిష్యత్వానికి సంబంధించినటువంటివి. ప్రభు సన్నిధికి మనం ఉబ్బితబ్బిపై వెళ్తున్నామా? సమస్తాన్ని నాకు ఇచ్చినటువంటిది సమస్తం నువ్వే ప్రభు, నా సమస్తం నీదే, నాకున్నటువంటి ఆస్తి ఇంకేది కాదు కానీ నువ్వే నా నిజమైనటువంటి ఆస్తి అనేటువంటి దృక్పథం మనకుందా దహనబలి విషయంలో? దహనబలి లాగా. లేకపోతే సమాధానార్థమైన బలిగా ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మనం నిజంగా క్షమించబడ్డాము అనేటువంటి సంతోషంతో తిరిగి వస్తున్నామా? ఆయనతో ఫెలోషిప్ని కంటిన్యూస్గా అది బ్రేక్ అవ్వకుండా మనం ఆస్వాదిస్తున్నామా? దాన్ని నిజంగా మనం వేరే వాళ్ళతో పంచుకుంటున్నామా, లేకపోతే స్టింజీగా ఉంటున్నామా? నిజంగా నేను రక్షణ పొందినప్పుడు మనం గాస్పుల్స్ లో ఎక్కడైనా చూడండి, యేసు ప్రభు వాళ్ళ ఇంటికి రక్షణ తీసుకొచ్చినప్పుడు ఎంత మందిని పిలిచి వాళ్ళు పెద్ద విందు చేసి యాక్చువల్గా సంతోషంగా చేస్తారు. దట్ ఈస్ యాక్చువల్లీ సమాధానార్థమైనటువంటి బలి. సమాధానార్థమైన బలి కూడా ఇంకోటి ఏంటంటే ప్రభుని కష్టాల్లో మాత్రమే కాదు, సంతోషాల్లో మరింత ఎక్కువగా ఆయనకి దగ్గరగా వెళ్ళటం అనేటువంటిది. ఆర్ వి డూయింగ్ దట్? సిన్ ఆఫరింగ్ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా సంఘంలో ఉన్నటువంటి చెడుగును కానీ, సమాజంలో ఉన్నటువంటి చెడుగును కానీ పట్టించుకోకుండా నాకేం అవ్వలేదు కదా అనుకునేటువంటి నిమ్మకు నీరెత్తినటువంటి జనాంగంగా ఉన్నామా? ర్యాష్గా మన జీవితాన్ని తీసుకుంటున్నామా? ప్రభు యొక్క వాక్యాన్ని అట్టసరిగా సగం తెలుసుకుంటున్నామా? లేకపోతే నిజంగా ప్రభు యొక్క వాక్యాన్ని కాంప్రహెన్సివ్గా మనం నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగి ఉన్నామా? నా యొక్క పాపం నిజంగా అది నాకు మాత్రమే సంబంధించింది కాదు, ప్రభు యొక్క సమాజాన్ని పాడు చేస్తుంది, ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి సంఘాన్ని పాడు చేస్తుంది. నేను నా ప్రభు యొక్క జనాంగానికి, నా సహోదరులకి నేను ఎట్లా అన్యాయం చేస్తాను పలానా పాపం చేసి? నేను ఇలా ఉందా మన దృక్పథం? అసలు ఒక్కసారి ఆలోచించుకుందాం. ఇవన్నీ శిష్యత్వ పాఠాలు.
వీటిని దీర్ఘంగా మనం ఆలోచించకపోతే, తీక్షణంగా మనం వీటిని ధ్యానించకపోతే, ప్రశస్తమైనటువంటి శిష్యత్వ పాఠాలు మనం మిస్ అయిపోతాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నిజంగా పాప పరిహార్థ బలి ప్యూరిఫికేషన్ ఆఫరింగ్ లో నిజంగా దుఃఖంతో మనం వెళ్ళాము. ఆలివ్ ఆయిల్ ని, ఇన్సెన్స్ ని లేకుండా దుఃఖంతో మనం ప్రభు సన్నిధికి వెళ్తున్నామా, దెన్ నిజంగానే మనం ఓదార్చబడతాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. So let's think about this, brothers. We'll come back and then we will finish it next week with the guilt offering. 5వ అధ్యాయం 14వ వచనం నుంచి 6వ అధ్యాయం మిడ్ వరకు గిల్ట్ ఆఫరింగ్, మధ్య వరకు కూడా కాదు, 7వ వచనం వరకు, 6వ అధ్యాయం 7వ వచనం వరకు మనం చదువుకొని ఇంకా మన ఈ స్టడీని మనం ముగిస్తాం. నెక్స్ట్ వీక్ ఐ విల్ ట్రై టు యాక్చువల్లీ సమ్మరైజ్ ఎవ్రీథింగ్ ఆల్సో. అండ్ యోమ్ కిపోర్, డే ఆఫ్ అటోన్మెంట్ లో ఇవన్నీ ఎట్లాగా నిజంగా బ్యూటిఫుల్ గా ఫుల్ఫిల్ అవుతున్నాయి, ఎలా నెరవేరుతాయి, అండ్ వన్స్ అగైన్ న్యూ టెస్టిమెంట్ లో మనం యేసు ప్రభు విషయంలో ఎట్లా కనెక్ట్ చేయాలి వీటిలన్నింటినీ అనేటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి నేను పునరావలోకనం చేయడానికి ఇష్టపడతాను. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఎనీ క్వశ్చన్స్ ఈరోజు చెప్పిన దాని మీద? ఎనీ కామెంట్స్, క్రిటిసిజం? బ్రదర్, ఒక క్వశ్చన్ బ్రదర్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో చూసినప్పుడు మనం అది దేవుడితో సహవాసం చేయడానికి బలులు అర్పించినట్టుగా చూసాం కదా, ఫుడ్ ఆఫరింగ్ అన్నట్టు. ఇక్కడికి వచ్చేటప్పటికి పాప పరిహారార్థ బలులు కూడా సేమ్ కంటెంట్ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే దే హ్యావ్ ద సేమ్ కంటెంట్, ఎదర్ అన్ యానిమల్ ఆర్ సంథింగ్ కదా. ఇప్పుడు అంటే రెండిటికి డిఫరెన్స్ ఎలా చూస్తాం అంటే, ఇప్పుడు ఆఫరింగ్ కంటెంట్ లో తేడా ఏం లేదు కదా. ఓవరాల్ గా బ్రాడ్ గా చూసుకుంటే ఓవరాల్ కంటెంట్ లో తేడా లేదు. మరి ఒక ఫుడ్ ఆఫరింగ్ ని, అదే ఫుడ్ ఆఫరింగ్ ని మళ్ళీ పాప పరిహారార్థ బలి కింద ఈ డిఫరెన్స్ ఎలా చూస్తాం? ఎక్సలెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ అంటే గ్రెయిన్ ఆఫరింగ్ ని, అంటే పూర్ పర్సన్ ఆఫర్ చేయలేనటువంటి వ్యక్తి గ్రెయిన్ అంటే పిండిని తీసుకువెళ్ళటం అనేటువంటి దాన్ని పక్కన పెడితే, కొంతసేపు బ్లడ్ మెనిపులేషన్ అంటే రక్తంతో మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. దహన బలిలో రక్తాన్ని ఏం చేస్తారు అనేటువంటిది ఒక పదం వాడబడింది. సిన్ ఆఫరింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి రక్తంతో ఏం చేస్తారు అనేటువంటి దానికి కంప్లీట్లీ వేరే పదం వాడబడింది. దీన్ని ఏం చేస్తారంటే ఆల్టర్ దగ్గర స్ప్లాష్ చేయటం అనేది, స్ప్రింకిల్ చేయటం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ సిన్ ఆఫరింగ్ విషయంలో. సో దట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే బ్లడ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ప్యూరిఫైయింగ్ ఏజెంట్, డిటర్జెంట్ గా ఉపయోగపడుతుంది. అంటే డిటర్జెంట్ అంటే మనం వింటున్న అర్థం అవుతుంది కదా, డిటర్జెంట్ అంటే ప్యూరిఫైయింగ్ ఏజెంట్ అని అర్థం. సిన్ ఆఫరింగ్ లో రక్తం అనేటువంటిది ప్యూరిఫైయింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది, కానీ బర్ంట్ ఆఫరింగ్ లో బ్లడ్ అనేటువంటిది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సాక్రిఫైస్. అర్థమవుతుందా బ్రదర్? ఓకే అంటే పాప పరిహారార్థ బలులు జనరల్ గా బ్లడ్ స్ప్రింకిల్ చేస్తాం, ఇందులో అది కూడా కాలుస్తాం కదా జనరల్ ఆఫరింగ్ లో. కాలము కానీ దాన్ని దే పోర్ ఇట్ యాక్చువల్లీ అలాంగ్ ద సైడ్. సో మనం కనుక జాగ్రత్తగా కనుక చదివితే బలిపీఠం చుట్టూ వేస్తారు. యా, దీనికైతేనేమో రక్తాన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు, ప్రత్యక్ష పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి డిపెండింగ్ ఆన్ ఎవరు చిలకరిస్తాడు. ఒక నిమిషం డిపెండింగ్ ఆన్ ఎవరు సిన్ చేస్తే దాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఇజ్రాయెలైట్ చేస్తున్నాడు అనుకోండి, బలిపీఠం మీద సిన్ ఆఫరింగ్ లో ఏం చేస్తారంటే బయట ఉన్నటువంటి ఏదైతే దహన బలికి సంబంధించినటువంటి బలిపీఠం ఉంటుందో దాని దగ్గర యాక్చువల్ గా రక్తాన్ని స్ప్రింకిల్ చేస్తారు. ఎందుకంటే ఒక సగటు ఇశ్రాయేలీలు అక్కడి వరకు మాత్రమే వెళ్ళగలరు కాబట్టి. సో కానీ ఒకవేళ కమ్యూనిటీ కనుక పాపం చేస్తే ఒక రకంగా, కానీ యాజకుడు పాపం చేసినప్పుడు
దే వీళ్ళిద్దరు టేక్ ఇట్ యాక్చువల్లీ ఆల్ ద వే టు లోపల ఇన్సెన్స్ బలిపీఠం ఏదైతే ఉంటుందో, ఆ ఇన్సెన్స్ ఇచ్చేటువంటి బలిపీఠం ఏదైతే ఉంటుందో అక్కడ దాకా తీసుకెళ్తారనమాట. ధూపవేదిక దాకా. ధూపవేదిక దగ్గర తీసుకెళ్ళి అక్కడ యాక్చువల్గా స్ప్రింకిల్ చేస్తారు. డే ఆఫ్ అటోన్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, అతి అది పరిశుద్ధ స్థలం. నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. లోపల ఉన్నటువంటి అతి పరిశుద్ధమైన స్థలం దగ్గరికి వెళ్ళి కూడా బ్లడ్ స్ప్రింకిల్ చేస్తారు. ఎందుకు అనేటువంటిది నెక్స్ట్ వీక్ నేను కవర్ చేస్తాను. కానీ మేజర్ ఇష్యూ ఏంటంటే, హౌ ఈజ్ బ్లడ్ ఆపరేటింగ్ హియర్? సో ద బ్లడ్ ఈజ్ ఆపరేటింగ్ హియర్ యాజ్ ఎ డిటర్జెంట్, యాజ్ ఎ ప్యూరిఫైయింగ్ ఏజెంట్. ప్యూరిఫై చేయటానికి అంటే పవిత్రపరచడానికి, పాపానికి సంబంధించినటువంటి డాగుని తుడిచివేసేయటానికి, కడిగి వేసేయటానికి. సో దాట్స్ హౌ ఇట్ ఈస్ ఆపరేటింగ్. ఓకే, ఇంకొకటి ఉందండి. ఏదైతే అతను మామూలుగా పరిశుద్ధ స్థలం ధూపవేదిక దగ్గర తీసుకెళ్ళాడో ఆ జంతువును మొత్తం దహించి వేయాలి కదా. యా, మనం వి విల్ కమ్ టు దట్. ఎస్, యా. ఎందుకు దాన్ని దహించి వేసేయాలంటే, పరిశుద్ధ స్థలం బికాస్ దట్ ఈస్ నాట్ సపోజ్ టు బి ఈటెన్. సో మనం వి విల్ టాక్ అబౌట్ ద ప్రీస్ట్లీ ప్రిబెంట్స్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. ఏంటంటే, సిన్ ఆఫరింగ్ అంటే ఏదైతే మనం ఈ ప్యూరిఫికేషన్ ఆఫరింగ్ అంటే సరిగ్గా ఉంటుంది దీన్ని, సిన్ ఆఫరింగ్ కంటే కూడా. సో ఈ ప్యూరిఫికేషన్ ఆఫరింగ్ లో పార్ట్ ఆఫ్ దట్ కెన్ బి ఈటెన్. కానీ ఒకవేళ ప్రీస్టే కనుక పాపం చేస్తే కనుక, దానికి సంబంధించినది అయితే కనుక, ఇట్ కెనాట్ బి ఈటెన్. సో హీ కెనాట్ ఈట్ దట్. అందుకనే ద ఓన్లీ వే దట్ హ్యాస్ టు బి డన్, కామన్ సెన్సికల్గా ఉపయోగించినప్పుడు ద ఓన్లీ వే దట్ కెన్ బి డన్ టు దట్ ఈస్ కంప్లీట్గా దాన్ని దహించి వేసేయటం. సో కానీ మేజర్ ఇష్యూని కనుక మనం చూస్తే, ద ఓన్లీ మేజర్ ఇష్యూ దట్ వీ హ్యావ్ ఇస్ బ్లడ్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే హౌ వీఆర్ యూజింగ్ బ్లడ్ అనేటువంటిది ఇట్ మేక్స్ ద బిగ్ డిఫరెన్స్. దహన బలి లేకపోతే సిన్ ఆఫరింగ్, ఈ రెండిట్లో. సో సిన్ ఆఫరింగ్లో రెండింటిని మనం కలుపుతున్నాం. దహన బలి ఇది కూడా, ఐ విల్ టాక్ అబౌట్ దట్, లైక్ లెట్స్ నాట్ కన్ఫ్యూజ్ దట్ నౌ. బట్ ద ఓన్లీ కండిషన్ ఏంటంటే, గ్రెయిన్ ఆఫరింగ్లోనే మనకి బ్లడ్ లేకుండా మనం అప్పగిస్తున్నాం. అది కూడా ఏంటంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అంటే అతి దరిద్రమైనటువంటి స్టేజ్లో, దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ రెస్టోర్ అవ్వాలంటే, వాళ్ళు ఏ విధమైనటువంటిది అర్పించుకోలేనటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉంటే కనుక, వాళ్ళకి దే విల్ బి ఆఫర్డ్. ఇది ఒక ఎక్సెప్షన్ మాత్రమే. సో అంతేగాని నార్మల్ కేసెస్లో అన్నిట్లో బ్లడ్ ఈజ్ ద ప్యూరిఫైయింగ్ ఏజెంట్, బట్ దెర్ ఈస్ ఓన్లీ అన్ ఎక్సెప్షన్ ఫర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ హూ కెనాట్ అఫోర్డ్ ఎనీథింగ్. సో ఆ ఎక్సెప్షన్ని మనం తీసుకొని మెయిన్గా తీసుకోకూడదు. బట్ నార్మల్ కేసెస్ని మనం బేస్ చేసుకొని రూల్స్ని చూసుకోవాలి మనం. ఓకే, డస్ ఇట్ మేక్ సెన్స్ అండి ప్రసాద్ గారు? ఓకే. ఎస్ బ్రదర్. ఓకే అండి. సో ఈరోజు థ్యాంక్ యూ వెరీ మచ్. we will have to close it. Next week we'll come back, and then we'll come back with a bang for the last session. So please come back, and then I'm so sorry once again. Last 2 weeks కొన్ని ఎమర్జెన్సీస్ వల్ల రాలేకపోయాము, and then my wife actually has gone through surgery. సో లాస్ట్ ట్యూస్డేనే జరిగింది తనకి సర్జరీ. ఏం జరిగిందండి జోన్స్ గారికి? అదే అంటే ఒక సర్జరీ జరిగిందండి తనకి. ఒక ఫైబ్రాయిడ్ లాగా డెవలప్ అయింది అనమాట, పెద్దది. సో దే హ్యాడ్ టు రిమూవ్ హర్. కొంచెం పెయిన్ రావటం వలన. సో అదే టైంలో యాక్చువల్గా మేము ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. మీ గడువు అక్కడ దాకా ఉంది.
సో అంటే అంటే మాకు స్కూల్ ప్రొవైడ్ చేసినటువంటి హౌస్లో ఉన్నాం మేము, కానీ ఆ స్కూల్లో ఏదో పెద్ద హైయర్ మేనేజ్మెంట్లో ఏవో విషయాలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. అది మాకు సంబంధించింది కాకపోయినా సరే ఇంపాక్ట్ టీచర్స్ మీద పడింది అనమాట. సో దానివల్ల కొంత ఇబ్బంది కలిగింది. మేము రోజు ప్రేయర్ చేస్తున్నామండి, మేమందరం మీకోసం ప్రేయర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో వి నీడ్ అంటే తర్వాత మధ్యలో డాలస్ వెళ్ళాల్సి వచ్చింది. చాలా అంటే లాస్ట్ 2 weeks కొంచెం గట్టిగానే మేము అనుభవించాము స్పిరిచువల్ బ్యాటిల్ని. సో కానీ ప్రభు చాలా అత్యంత కృపా కనికరం కలిగినటువంటి వాడు కాబట్టి ఈ రోజు వీఆర్ ఎంజాయింగ్, వీఆర్ సెలబ్రేటింగ్. అంటే ఇంకా సెలబ్రేట్ లేదనుకోండి, ఇంకా సర్దుతూనే ఉన్నాము. వి మూవ్ టు అ న్యూ ప్లేస్ అండ్ దెన్ వీఆర్ స్టిల్ ఆ న్యూ ప్లేస్ నుంచే తీసుకుంటున్నాను. ఫస్ట్ బైబిల్ స్టడీ న్యూ ప్లేస్ నుంచి మీతోనే. ఓ వావ్, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ వాళ్ళని జోన్ గారు బాగున్నారంటే చాలు, మీరు ప్లేస్ కూడా మారారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్స్ బ్రదర్. ఇంత ప్రాబ్లం కూడా మీరు తీసుకుంటున్నారు సెషన్. రియల్లీ అప్రిషియేటెడ్. విల్ కంటిన్యూ టు ప్రే ఫర్ యు బ్రదర్. థ్యాంక్ యూ అండి. ఆయన ప్రభు మిమ్మల్ని అందరినీ యాక్చువల్గా హీ సీస్ యూ యాజ్ వాల్యుబుల్ పీపుల్. అందుకనే ఏంటంటే నా టైం నేను వాల్యుబుల్గా చూడండి కానీ, బట్ ఐ సీ యువర్ టైమ్ యాజ్ వాల్యుబుల్. అందుకనే ఐ రియలీ లైక్ టు ప్రిపేర్, ఐ రియలీ లైక్ టు గివ్ మై బెస్ట్, బికాస్ మీరు ప్రభుకి సంబంధించిన వాళ్ళు కాబట్టి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఐ రియలీ వాంట్ టు గివ్, ఐ వాంట్ టు ఆనర్ యువర్ టైమ్స్ ఎవ్రీ వన్. సో నన్ను సారీ. ఇస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కదండి, ఆఫరింగ్స్ మనం వి బీన్ డిస్కసింగ్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ అండి. ఐల్ ప్రే అండ్ విల్ క్లోజ్ అండి. yes brother, yeah, for sure. సో ప్రభా, మీకు మీ యొక్క కనికరాన్ని బట్టి వందనాలు. ఫస్ట్ నుంచే మీ యొక్క ఆశ ఏంటంటే మేము మీ నుంచి దూరంగా పారిపోవటానికి మేము ఇష్టపడినా సరే ప్రభా, మీరు మాతో పాటు ఉండాలని, మా మధ్యలో మెలగాలని మీకు ఇష్టం. అదేంటి ప్రభా, గొప్ప గొప్ప వాళ్ళు మేము వీళ్ళతో ఉండము, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళం కాదు అని పోజులు కొట్టేటువంటి సమయంలో నువ్వు అతి ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ కూడా ప్రభా, సమస్తం ఉన్నవాడైనప్పటికీ, అత్యంత వైభవాన్ని కలిగినటువంటి వాడమైనప్పటికీ కూడాను ప్రభు, మరి మాలాంటి వాళ్ళతో మీరు మెలగాలనుకోవటం అది మాకు ఊహకు అందనటువంటి ప్రేమ, అది ఊహకు అందనటువంటి కనికరం, ఊహకు అందనటువంటి దయ, కృప. మమ్మల్ని మన్నించండి. మీ యొక్క విశ్వాస్యతకు తగినటువంటి విశ్వాస్యత ఎన్నిసార్లు చూపించలేకపోయామో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగినటువంటి వాళ్ళకి జీవించడానికి సహాయం చేయండి. పారిపోకుండా మీ దగ్గరికి మేము పరిగెత్తుకుంటూ వచ్చి, మీ దగ్గర మేము మీ యొక్క కుమారుని యొక్క రక్తంలో, ప్రశస్తమైన రక్తంలో మా పాపాలను కడుక్కుంటూ ప్రభా, మీతో పాటు విడదీయలేనటువంటి సహవాసాన్ని కలిగే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అట్లాంటి సహవాసాన్ని మేము కలిగి ఉండటానికి కూడా మీరు స్వయాన మీ పరిశుద్ధాత్మనే మాకు దారిపోశారు ప్రభా. మేము ఎంత దౌర్భాగ్యులం. మీరు ఎంత ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పారిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళ మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మీతో పాటు సహవాసంతో మీ వైపు జరిగేటువంటి జీవితాలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లేవి కాండంలో ఉన్నటువంటి మొదటి ఫ్యూ అధ్యాయాల్లో మీరు ఇస్తున్నటువంటి కృపను బట్టి వందనాలు ప్రభా. నేను ఇంకా చక్కగా ప్రిపేర్ అయ్యి ప్రభా, మీ యొక్క పిల్లల మధ్యలోకి రావడానికి సహాయం చేయండి ప్రభా. మంచిగా మేము చక్కగా వాక్యాన్ని పరిశీలించడానికి, దాన్ని అర్థం చేసుకోవటానికి, అన్వయించుకోవటానికి, తద్వారా మా జీవితాలని మీకు వర్షిప్ఫుల్ లైఫ్స్ని, ఆరాధన పూరితమైనటువంటి జీవితాలుగా మేము మార్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రుగ్మతల్లో మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం. వారి కష్టాల్లో మీరు ప్రభా మీ యొక్క సన్నిధిని అనుభవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంతోషంలో ప్రభా మరి కృతజ్ఞత పూర్వకంగా మీ వైపు జరగటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా ప్రభా మీలో ఎదగటానికి సహాయం చేయండి. మిమ్మల్ని మాత్రమే ఐశ్వర్యంగా మేము చూసుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 Amen. Thank you brother. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్. Joining. Yeah, good night.
గుడ్ నైట్ ఎవ్రీవన్.